ఉన్నతమైన చదువు, విదేశాల్లో మంచి ఉద్యోగం, లక్షల్లో జీతం అయినా ఆయనకు సంతృప్తినివ్వలేదు. వ్యవసాయంపై ఉన్న మక్కువతో సొంత ఊరికి చేరుకున్నాడు. తనకున్న భూమిలో ఎకరంలో పైలట్ ప్రాజెక్టు కింద సివిఆర్ మెథడ్లో ప్రయోగాత్మకంగా పంటలను పండిస్తున్నారు. వచ్చిన పంటలను ఇంట్లో వాడుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఓ స్ఫూర్తి మనిషిని ఋషిని చేస్తుంది. ఓ ప్రోత్సాహం ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది. ఓ తెగింపు మనిషిని విజయాల తీరాలకు చేర్చుతుంది. ఓ ప్రేరణ ఎందరికో మార్గదర్శకం అవుతుంది. అలా ప్రేరణ పొందిన రైతే వెంకటేశం. కంప్యూటర్లు వదిలి పొలం బాట పట్టారు. రసాయనిక అవశేషాలు లేకుండా ఆరోగ్యదాయకంగా పండిస్తూ యువ రైతుగా అందలం ఎక్కారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ యువ రైతు జర్మనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అయితే తన కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు రావడంతో ఇంటికి చేరుకున్న ఈయన రసాయన రహిత పంటలు పండించాలనుకున్నారు. ఇందుకోసం ప్రయోగాత్మకంగా ఎకరంలో సాగు ప్రారంభించారు. 30 గుంటల్లో వరిని పండిస్తున్నారు. మరో 10 గుంటల్లో కూరగాయలు పండిస్తూ ఇంటిల్లిపాది వీటినే తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. భవిష్యత్తులో చుట్టుపక్కల రైతులతో కూడా రసాయన రహిత పంటల సాగును చేయిస్తానంటున్నారు. సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ నాది వర్క్ ఫ్రమ్ జాబ్ నాది. సో నేను లాస్ట్ ఇయర్ కంప్లీట్గా జర్మనీ నుండి వచ్చాను. సో అక్కడ ఫుడ్ ఇక్కడ ఫుడ్కి కంపారిజన్లో చూసి క్వాలిటీకి సో నేను డిసైడ్ అయ్యాను ఆర్గానిక్లో మూవ్ అవ్వాలని. సో ఈ సంవత్సరం నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను సివిఆర్ మెథడ్లో అగ్రికల్చర్. సో సివిఆర్ మెథడ్లో ఏంటంటే నాకు కంప్లీట్గా ఈవెన్ జీవామృతం ఘనామృతం లేకుండా ఓన్లీ ఎరువు మాత్రమే వేసేసి జస్ట్ కంకర్ డస్ట్, తర్వాత ఆముదం, మట్టి, లోపల మట్టి, మన గోధుమలు, వడ్లు ఇవి చేసి మాత్రమే చేస్తున్నాము. రసాయనం లేని పంట తినాలి అంటే రసాయనం లేకుండా చేసుకోవాలి. సో ఎందుకంటే మా ఇంట్లో ఆల్రెడీ క్యాన్సర్తో మా అమ్మగారు చనిపోయారు, అది చూసాను నేను. మా బావగారు చనిపోయారు, చూసాను నేను. సో దానిలో నుంచి నాకు ఎప్పటి నుంచో ఉండేది. బట్ లక్కీలీ నాకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ జాబ్ వచ్చింది. సో ఐ డిసైడెడ్ టు మూవ్ ఈ కంప్లీట్ ఆర్గానిక్ ఫార్మింగ్. సో ఏంటంటే నేను ఈ సంవత్సరం 1 ఎకరాలో స్టార్ట్ చేశాను. 1 ఎకరాలో 30 గుంటలు వరి వేస్తున్నాను, 10 గుంటల్లో కూరగాయలు చేస్తున్నాను. కూరగాయలు కూడా డిసైడ్ ఏంటంటే బెండ, టమాటా, మిర్చి, ఈవెన్ మిర్చి కూడా ఇంక్లూడ్ ఎందుకు వేసానంటే జనాల అపోహలు ఎలా ఉందంటే ఓన్లీ నేను మందులు వేస్తేనే మిర్చి వస్తుంది లేకుంటే రాదు అని అంటున్నారు. ఎందుకంటే నేను గత 3 ఇయర్స్ నుంచి నేను మా ఊళ్ళో ప్రయత్నం చేస్తున్నాను, మీరు ఆర్గానిక్ చేయండి అని. సో నా మాట ఎవరు నమ్మట్లేదు, ఎందుకంటే నేను వ్యవసాయం చేయట్లేదు కాబట్టి నా మాట ఎవరు నమ్మట్లేదు. సో నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. నేను స్టార్ట్ చేస్తే నన్ను చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యవచ్చు, లేకపోతే నన్ను చూసి ఎవరైనా రావచ్చు అని ఒక డిసైడ్ అయిపోయి నేను స్టార్ట్ చేశాను. అందుకే దానిలో ఇంక్లూడింగ్ ఇప్పుడు కొత్తగా నేను మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో నాకు ఏంటంటే మునగ కూడా వేసుకోవచ్చు అని చెప్పారు. సో ఐ డిసైడ్ ఇంక్లూడింగ్ మునగ ఆల్సో. సో ఇవన్నీ చేస్తే ఏంటంటే మనకి నేను చేసి ఒకరు చెప్తే నా మాట ఎవరు నమ్ముతారు. సో నేను ఇప్పుడు చేసే ఎందుకంటే ఇంతవరకు మాకున్న అగ్రికల్చర్ నాకు ల్యాండ్ ఉంది, బట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సో నేను ఫస్ట్ అందుకు ఇనిషియల్గా కూడా ఫుల్గా ఎందుకు ఇవ్వట్లేదు, ఫుల్ ప్లేజ్గా మన టైమింగ్కి మన ఆఫీస్ వర్కింగ్కి అది సూట్ అవుతుందో లేదో తెలియదు కాబట్టి ఇనిషియల్గా 1 ఎకరా మాత్రం చూస్ చేసుకున్నాను. దాన్ని బట్టి మనం ఎలా డిసైడ్ అయ్యచ్చు, ఎలా ముందుకు వెళ్ళచ్చు. సో చాలామంది నేను ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళు అందరూ చూశాను. సో ఐ డిసైడెడ్ టు గో ఫర్ సివిఆర్ మెథడ్, చింతల వెంకటరెడ్డి గారి మెథడ్. సో ఆ చింతల వెంకటరెడ్డి మెథడ్ అంటే చాలా ఈజీ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే దానికి చాలా కష్టపడకుండా, అంటే మనం బయట నుంచి జీవామృతాలు ఘనామృతాలు తయారు చేసుకోకుండా టైం దొరుకుతుంది మనకి మనం వ్యవసాయం చేయడానికి. సో అందుకని సివిఆర్ మెథడ్ చూస్ చేసుకున్నాను. రీజన్ అది నాకు ఏంటంటే సివిఆర్ మెథడ్లో కలుపు రాకుండా చాలామంది కలుపు మందు వెళ్తున్నారు. కలుపు మందు వల్ల చాలా ఇంపాక్ట్ ఏంటంటే కంప్లీట్గా క్యాన్సర్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇస్ అది కలుపు మందు. బట్ దాన్ని ఎవరు పట్టించుకోవట్లే. సో దాన్ని ఎంతమంది నిషేధం విధించినా కూడా దాన్ని చాలా వరకు దాన్ని వాడుతున్నారు. సో దానికి ఇన్స్టెంట్గా నేను ఏం చేస్తున్నానంటే సివిఆర్ మెథడ్లో నూకలు చల్లుతున్నాను. నూకల వల్ల ఏంటంటే దానికి బలం ప్లస్ నూకల మందుతో పాటు కంప్లీట్ కలుపు రాకుండా ఉంటుంది. సో కంప్లీట్ 4th డే రోజు కంకర్ డస్ట్. చాలామందికి ఏంటంటే కంకర్ డస్ట్ వెళ్తే అసలు ఎందుకు వస్తుంది, మీ పంట ఎందుకు వస్తుంది అంటారు. కంకర్ డస్ట్ వల్ల ఏమవుతుందంటే వరిలో ఉన్న మన గింజ బరువు పెరుగుతుంది. ఎందుకంటే ఆర్గానిక్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఆర్గానిక్ మందులు వేసే వాళ్ళు 40 బస్తా వండొచ్చు, మనకు ఫస్ట్ ఇనిషియల్గా మనకు అంతా వండకపోవచ్చు. సో దాన్ని మనకి ఈక్వల్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నాము, ఈ కంకర్ డస్ట్ వాడడం వల్ల దాని వెయిటేజ్ పెరుగుతుంది మనకి. సో ఆ వెయిటేజ్ పెరిగి మనకు కొంచెం ఈక్వల్గా 30-40 వరకు మనకు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకని కంకర్ డస్ట్ ఇదంతా వాడుతున్నాం. ఎవ్రీ 10 డేస్కి స్ప్రే చేస్తున్నాం చింతల వెంకటరెడ్డి మెథడ్లో. అదేంటంటే ఆముదంను, మట్టి అంటే 2 ఫీట్ల దాని లోపల మట్టి, మన మొలకలు వచ్చిన వడ్లు, మొలకలు వచ్చిన గోధుమలు, ఇవి మాత్రమే. మొత్తం ఎంటైర్ ప్రాసెస్లో నేను పెట్టే ఖర్చు 1 ఎకరాకి
నాట్ ఈక్వల్ టు 9,000. మ్యాక్సిమం వరస్ట్ సిచ్యువేషన్ నేను చెప్తున్నా 9,000. ఎందుకంటే ఏమైనా ఆముదం రేటు అటు ఇటు అవ్వచ్చు, అంతకన్నా ఎక్కువ అవ్వట్లేదు. అదే పెస్టిసైడ్ వేస్తే యూరియా 20-20 అసలు వాళ్ళు ఏం చెప్తుంది మనం వాడుతున్నాం, దాన్ని అసలు ఎందుకు యూజ్ అవుతలేదు అది. సో ఫస్ట్ ఏంటంటే గో ఫర్ ఫస్ట్. మనం కనీసం టెస్ట్ కూడా వేసుకుంటలేము. ఇవాళ ఏంటంటే మన భూమిలో ఏమున్నది, భూసారం ఏముంది, అసలు ఏం పడుతుంది టెస్ట్ చేస్తలేము. మనం తీసుకెళ్తున్నాం, వాడికి షాప్ వాడికి ఇస్తున్నాం, వాడు ఏం చెప్తా అది చేస్తున్నాం. రీజన్ నేను యాజ్ సాఫ్ట్వేర్ జాబ్ వేస్తున్నప్పటికీ ఎందుకు రావడానికి రీజన్ ఏంటంటే ఇదే మెయిన్. సో నేను ఒక్కనే ఉంటున్నాను ఊళ్ళో, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. బట్ నా ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇదే నా ఫస్ట్ సంవత్సరం ప్రయత్నం ఎలా ఉండాలి, నేను ట్రై చేస్తుంటాను. 3-4-5 years ట్రై చేస్తుంటాను. కనీసం నాకు 1 day 20 బస్తాయినా కానీ మంచి ఫుడ్ తిన్నాను ఫీలింగ్ ఉంటుంది నాకు. సో అందుకని ఈ మెథడ్కి రావడానికి కారణం.